2019 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించింది. 17 లక్షల మందికి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ILO ప్రకటించింది. మన పేపర్లలో వచ్చింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు అయితే ప్రకటించరు, దండం పెడితే ప్రకటించరు, నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు. అటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం, ఐటీలో అభివృద్ధి చేసినాం, GSDP పెంచినాం, పర్ క్యాపిటా పెంచినాం, బడ్జెట్ పెంచినాం, అట్లనే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నా అంటే 1 ఎకరం ఎండని తెలంగాణలో మీరు ఇలా 15-16 లక్షల ఎకరాలు ఎండబెట్టినారు. మీ అసమర్థత వల్ల నష్టమే. ఎండిపోవడం అనేది ఎట్లయినా ఎండిపోవడమే. పంట పెట్టగానే పోతే కరువు వస్తే అదొక దరిద్రం. కానీ అలా సగం మీరు నీళ్ళు ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టినారు. పాపం వాళ్ళు ఎరువులకు పెట్టినరు, ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు, కూలీలకు పెట్టినరు, విత్తనాలకు పెట్టినరు, పురుగుల మందులకు పెట్టినరు. ఆ పెట్టిన పెట్టుబడి అంతా గట్టున పోయిందని చెప్పి లాస్ట్ విలేజ్ ఏంటండి అది ఎల్కారం అనే విలేజ్లో ఒక మహిళ నా మీద పడి ఏడ్చింది. ముసలావు పాపం. నీళ్ళు ఇస్తామన్నారు సార్, పెట్టుకున్నాము, 2-3 తళ్ళకి ఇచ్చిండ్రు, నాట్లు వేసుకోమన్నారు, మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయి అని చెప్పి చేయి పెట్టి చూపెడతా ఉంది. ఇదంతా 1500 ఎకరాలు 80 సార్లు చూపెడతా ఉంది. నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులోకి వెళ్ళి హైట్ ఉంటాం కాబట్టి దూరం కనబడతాం, నాకు కూడా కనబడతా ఉంది కళ్ళకు. ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు. మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి. మొన్నటిదాకా నీళ్ళు లేదు సార్, పేపర్లో మీరు ఉత్తరం రాగానే మొన్న తెలంగాణ దొంగలు ఇడిచినట్టు తెలంగాణ ఇడిచిన కాలువ అని చెప్తుండ్రు. మొన్న ఇడిచిన ఎందుకు నాకు అర్థం కాదు. 15 రోజుల కింద ఇడిచి అయిపోవు కదా, చాలా పంటలు బతుకుతున్నాయి కదా, లాస్ట్ 2 తల్లులుగా కూడా ఎండిపోయిన పంటలున్నాయి కదా. ఇదే వ్యవహారం నాకు అర్థం కాదు. నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలలో కాలువలలో తిరుక్కుంటూ నేనే చెప్పిన ఈ సమైక్య రాష్ట్రం అంటే మన మునిమన్మలు కూడా ఈ కాలువలలో నీళ్ళు రావాలి, తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే. వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధ పడ్డామో, ఎంత కష్టపడ్డామో, ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూన్ చేసి SRSPని పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసిన, మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూసిండ్రు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో, పంటలు ఎట్లా పండినాయో. చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడిన మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు. ఆ జాలుగారిన పొలాల జాలు మాయం చేసిన దొంగ ఎవడు, అలా అసమర్థుడు ఎవడు, దీనికి జవాబు చెప్పేవాడు ఎవడు? ఇవేం లేదు. అన్ని చిల్లర మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు, పాడిందే వాడిరా పాస్వాన్ల దాసరిన పొద్దాక ఒకటే గోల. ఇదే కదా, ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు? అదే నేను చెప్తున్నా కదా. నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంట ఎండ కారణానికి కారణం మీరు, కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా, మీరు శాతగాని వాళ్ళే కదా. సింపుల్ కదా, దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా? అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైద్దండి? ఎట్లా మాయమవుతుంది? నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు. ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా. దీనిలో దాచిపెట్టడానికి ఏముంది? ఇలా మాయం మచ్చింద్ర చేయడానికి ఏముంది? కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం కదా. ఇలా బాధ కలిగి దుఃఖం కలిగిన నేను మాట మాట్లాడుతూ ఉన్నా. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధినాం. వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి, పంటలు కొనుగోలు చేసి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, అనేక సదుపాయాలు చేసి, అకాల వర్షాలు వస్తే 10,000 రూపాయల పంట సాయం ఇచ్చి, అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కళ్ళ ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా. మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్. కారణం ఏంటంటే బాధ కలిగి, ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ మాటలు. ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా రమ్మని ఒకటే గొడవ పెడతా ఉన్నారు. పెద్ద ఉద్యమం చేద్దాం సార్, ఈ ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం, వాళ్ళ సంగతో మా సంగతో తేడాలి ఒకసారి. వీళ్ళు అడుగుపెట్టుడు ఈ అడుగు నాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏముస్తారు, ఇంకా రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతో ఉన్నది రైతాంగం. ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని,
వాళ్ళ పక్షాన నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం. 100% అది ఏదో పేజ్ తీసిండి ఏందండి, అవి ఇవి చేయరు కదా. మీరందరు విన్నారు కదండి, మీరందరు విన్నారు, మీరందరు ప్రత్యక్ష సాక్షులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి, కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు, ₹1,00,000 రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి. మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ. డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులు అయిందండి, 4వ మాసం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. మీ డ్రామాలు కాదు కదా. When December 9 has gone, Mr. Chief Minister, where are you sleeping? I am asking you. ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. ఇలా ఏమవుతున్నది, బ్యాంకు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు, అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానై నువ్వు కట్టాలి బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు. మాకు ఈమన్ అంటే మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు. ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి, ఏమైతుంది రైతుల గతి? మీకు ఆలోచన ఉన్నదా కనీసం? ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయం అని ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం ఉండడు, అడిగటం ఉండడు అని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు, మేము నిద్రపోము, ఊరుకోము. 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోర వ్యవహారం అవుతుంది. ఓర్వలేని తనం లెక్క వాడైతే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు. కాబట్టి నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే. 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు, అంత తప్ప నేను మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను 4వ నెల దాకా ఓపుకోవడం తప్ప నా నోరు తెరవలే. ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము. కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన. ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక అదే కాదు, అన్ని పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేస్తాం, పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ. ఇది ప్రజాస్వామ్యం. మీరేదో 4 కార్యకర్తల మీద 4 పోస్టులు పెట్ట. ఇంకా తమాష ఏంటంటే తుంగతుర్తిలో ఎవడో చెప్తున్నాడు, సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు. రైతులన్నాడు కేసీఆర్ పర్యటనలో వచ్చి వాడు చెప్పొద్దట, షికాయత్ చేద్దాట, వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట, పోలీసులు పోయి బెదిరిస్తున్నారు. నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవి